సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. Yes. Sir, as of now, best performing mutual funds enti and one has to select ante on what basis one has to select? వెరీ గుడ్ క్వశ్చన్ అండి మేడం. రమణి గారు, ఇప్పుడు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు గూగుల్కి వెళ్ళి కొట్టినా లేకపోతే అనలైజ్ చేసుకున్నా ఒక 5 ఫండ్స్ అనేది చూడగలుస్తాం, మనం తీయగలుస్తాం, పిక్ చేయగలుస్తాం. ఓకే, బెస్ట్ ఫండ్స్ ఈరోజు బెస్ట్ ఫండ్స్ రేపు బెస్ట్ ఫండ్సా కాదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన హిస్టారికల్ చూస్తే ఫండ్స్ ఆల్వేస్ కీప్ రొటేటింగ్. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఇవాళ చేసేది రేపు చేయదు, రేపు మంచిగా చేసేది ఇవాళ చేసి ఉండకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో కానీ మన ప్రజలు మనం ఒక బెస్ట్ ఫండ్స్ అంటున్నాము. బెస్ట్ ఫండ్స్ అన్నప్పుడు మనం కొట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫండ్స్ అని కొడితే అన్ని కేటగిరీస్ వస్తుందో లేదో తెలియదు. మనం డైవర్సిఫై చేయాలంటాం కదా. సో ఒకే కేటగిరీ చూపిస్తే లేదు, అన్ని కేటగిరీలు చూపించింది అనుకోండి, అన్ని కేటగిరీస్ చూపించలేదే అనుకోండి, అంటే మన డైవర్సిఫికేషన్ అయితే చేసుకోవాలి కదా, మేము చెప్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి. బట్ ఒక గూగుల్లో కొట్టినప్పుడు అన్నీ చూపించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బట్ ఆన్ వాట్ బేసిస్ డౌన్లోడ్ చేస్తారు మీరు, ఆ స్కీమ్ని సెలెక్ట్ చేస్తారు. బేసికల్గా ఏం చూస్తారు మీరు, రిటర్న్స్ చూస్తారు, రైట్? 5 years రిటర్న్స్ ఎంత చూసి మంచిగా వస్తుంది అని అది సెలెక్ట్ చేసేస్తారు. లేదంటే ఏం చేస్తారు, ర్యాంకింగ్, అంటే టాప్ 1-5లో ఉందా లేదా ర్యాంకింగ్ చూసి చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా గూగుల్ చేసేటప్పుడు అన్ని టాప్ పెద్ద కంపెనీలు కనబడతాయి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. బట్ చిన్న చిన్న ఏఎంసీస్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్, బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అలాంటిది మనం మిస్ అయిపోతుంటాం కొన్నిసార్లు. సో నేను చెప్పేది ఏంటంటే, మాలాంటి డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే మాకు అప్డేట్స్ ఉంటాయి, ప్రతి ఏఎంసీస్తో కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు గూగుల్ చేసేటప్పుడు కొన్ని చూపించవచ్చు, కొన్ని చూపించకపోవచ్చు, రైట్? సో యు ఆర్ మిస్సింగ్ సెలెక్షన్ ఆఫ్ ఎ స్కీమ్ దే అనమాట. అదే ఈ 2 కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి. రిటర్న్స్ వెనకట్లా పరిగెడుతూ స్కీమ్ అనేది సెలెక్ట్ చేయకండి. రెండోది ర్యాంకింగ్, అంటే 1, 2, 3 ఉండేదే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, టాప్ ర్యాంకింగ్ ఉండేది సెలెక్ట్ చేసి అస్తమానం పర్ఫామ్ చేస్తుందని సెలెక్ట్ చేసుకోకండి. ఇట్ కెన్ చేంజ్. ఓకే, సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 20th ర్యాంకింగ్ ఉండేది రేపు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, ఇవాళ ఫస్ట్ ర్యాంక్ ఉండేది 20th ర్యాంక్ వెళ్ళొచ్చు. సో దీస్ 2 ఆర్ నాట్ క్రైటీరియాస్ సెలెక్షన్ ఆఫ్ స్కీమ్. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫార్మెన్సెస్ మనం చూసుకుని సెలెక్ట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత డైవర్సిఫికేషన్ గురించి చెప్పాను. డైవర్సిఫికేషన్ అంటే ఎలా చేయాలి, ఒక పర్సన్ వాళ్ళ ఏజ్, రిస్క్ అపెటైట్ చూసుకుంటూ డైవర్సిఫై చేయాలి. సో జనరల్గా ఒకవేళ తెలియకపోతే ఎక్కడెక్కడ డైవర్సిఫై చేస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్క ఏఎంసీస్లో చాలా ఫండ్స్ ఉంటాయి. లార్జ్ అని, మిడ్ అని, స్మాల్ అని, లార్జ్ అండ్ మిడ్ అని, హైబ్రిడ్ అని, ఎంఎన్సి అని, ఇన్నోవేషన్ అని, ఎంఎన్సి అని, డెప్ట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్, షార్ట్ డ్యూరేషన్, చాలా ఉంటాయి. ఎక్కడికి ఎంత డైవర్సిఫై చేస్తారో ఎక్కడ పెడతారు మీరు? సో ఇవన్నీ నాలెడ్జ్ లేకుండా ఎవ్వరూ ఇండివిజువల్గా డైరెక్ట్గా చేసుకోకండి. ఎవరైనా ఒక అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. మీ రిస్క్ని అర్థం చేసుకుంటూ మీరు అన్నీ ఓపెన్గా చెప్తే వాళ్ళకి మీ సిచ్యువేషన్ ఏంటి, మీకు ఇన్కమ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, అప్పులు ఏదైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని రిస్క్ అపెటైట్ అనేది తెలుసుకోగలిస్తే వాళ్ళు కరెక్ట్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయగలుగుతారు. అది ప్రతి ఒక్కరు చేయలేరు మేడం, రైట్? సో ఈ విధంగా ఎవరైనా మంచిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మేడం ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను మేడం. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటూ ఉంటాం మేము, రైట్? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటూ ఉంటాం. ఎస్ఐపి కట్టుకొని ఇన్వెస్ట్ చేయండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా బాగా పెరుగుతూ ఉంటుంది, ఫాస్ట్గా పెరుగుతుందని. ఎస్ఐపి వేసేటప్పుడు మేడం గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపి వేసుకునేటప్పుడు మనం ఒక అక్యుములేట్ చేసి ఒక పెద్ద అమౌంట్ కూడబెడుతున్నాం ఫస్ట్. సో అంటే స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. స్నోబాల్ అంటే పెద్ద స్నోబాల్ అవ్వడానికి
స్నో ఫెదర్స్ యాడ్ అవుతూ ఒక పెద్ద స్నోబాల్ అవుతుంది. పెద్ద స్నోబాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్గా ఇంకా పెరుగుతుంది ఒకవేళ రోలింగ్ అయ్యేటప్పుడు, ఓకే రైట్? ఓకే పెద్దది అవుతుంది కదా. అంటే ఎప్పుడైతే మన క్యాపిటల్ అమౌంట్ పెద్దగా ఉంటుందో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా బాగా ప్లే చేస్తుంది. కానీ సిప్పు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు టైం పడుతుంది మీకు అక్యుములేషన్, Duration అంటే is important. స్నోబాల్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, ఆ స్నోబాల్ ఇంకా పెరగాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది దానికన్నా. సో అర్థం చేసుకోండి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, లంసమ్ చేసేవాళ్ళు, ఎస్ఐపి చేసేవాళ్ళు, అంటే లంసమ్ ఒకవేళ ఆల్రెడీ డబ్బులు ఉంది కానీ వాళ్ళు ఎస్ఐపి చేస్తున్నారు, కరెక్ట్ స్ట్రాటజీ కాదు అది. ఓకే, లంసమ్ ఉండేటప్పుడు, సమయం ఎక్కువ ఉండేటప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మీకు ఎఫెక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా ఫాస్ట్గా పెరుగుతుంది మీ వెల్త్. ఓకే, అదే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఉంది, అది మీరు ఎస్ఐపి రూపంగా కట్టుకుంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ డబ్బులు పెరగట్లే కదా. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా స్లోగా అవుతుంది అక్కడ. సో లంసమ్గా ఉండేటప్పుడు లంసమ్గా ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి రూపంగా చేయగలిస్తే ఎస్ఐపి రూపంగా చేయండి. కానీ ఒక స్ట్రాటజీ డిజైన్ చేసుకుంటూ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దేర్ ఇస్ నో బెస్ట్ మ్యూచువల్ ఫండ్, దేర్ ఇస్ నో వర్స్ట్ మ్యూచువల్ ఫండ్. ఓకే, సో ఇవాళ వర్స్ట్ చేసేది రేపు బెస్ట్ అవ్వచ్చు, ఇవాళ బెస్ట్ చేసేది రేపు వర్స్ట్ అవ్వచ్చు. ఓకే, సో మనం చూడవలసింది ఏంటంటే కన్సిస్టెంట్గా ఏదైనా రిటర్న్స్ మంచిగా ఇస్తుందా లేదు చూడండి. ఫండ్ మేనేజరు మిగతా ఎలా పర్ఫామ్ చేస్తుందో, పోర్ట్ఫోలియోలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి మనకు అర్థం అవ్వకపోతే ఫండ్ మేనేజర్, అంతే. వెరీ సింపుల్ యాజ్ దట్. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, రిస్క్ అపెటైట్ అండ్ డైవర్సిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.